గార్డెన్స్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్ షూస్ వేసుకుంటే మంచిది. టులిప్ గార్డెన్స్ కి వెళ్ళినప్పుడు వెదర్ గనక బాగోకపోతే అసలు వెళ్ళిన ట్రిప్ అంతా వేస్ట్ అవుతుంది. మా ఆయనకి నేను ఒక్కదాన్ని చాలదన్నట్టు ఈ పిల్ల కూడా ఫోజులు ఇస్తుంది వీడియోలు తీయమని. చిన్న పిల్లలతో వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా లిక్విడ్స్ ఎక్కువ పట్టుకోండి. హెల్దీగా కొన్ని స్నాక్స్ పట్టుకుంటే చాలా చాలా బెస్ట్. ఎంత కాదు వద్దు అన్నా సరే మన వాళ్ళు ఆగుతారా? ఐస్ క్రీమ్ చూసారంటే ఇంకా ఆగనే ఆగరు. టులిప్ గార్డెన్స్ లో ఉన్న కలర్ఫుల్ పూలన్నీ కూడా మాతో పాటు మీరు ఒకసారి చూసేయండి. మరి 4-5 యూరోలకి దొరికే శాండ్విచ్లే ఇక్కడ 9-10 యూరోలు చూపిస్తున్నది. వేడి వేడిగా ఉంటుందేమో అని ఆశగా గబగబా నా టేబుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయానా. ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడే చాలా బాధ అనిపిస్తుంది మనసుకి. ఎందుకో ఆమ్స్టర్డామ్ లో మొత్తానికి మా రెండో రోజుని చూసేద్దామా. మనోళ్ళు అయితే తెల్లారు లేవంగానే ఫోటోషూట్లు మొదలు పెట్టేశారు. చాలా బాగున్నారు పిల్లి. ఎవరిమ్మా? ఓ దిశానా, మ్యాచింగ్. ఇలాంటి రూమ్స్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా సిటీకి అవుట్స్కర్ట్స్ లోనే చూసుకోవాలి. ఎన్నో ట్రిప్స్ కి వెళ్ళాను కానీ ఎప్పుడు సిటీ అవుట్స్కర్ట్స్ లో తీసుకోలేదు రూమ్స్. ఆ బుజ్జి ఇల్లుల్ని రాత్ర రికార్డ్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు టైర్డ్ గా ఉండి రికార్డ్ చేయలేకపోయాను. ఇక పొద్దున్నే ఇప్పుడు కనుక రికార్డ్ చేశానంటే ఈ బస్ మిస్ అయిపోతాము. ఇంత పొద్దున్నే సూర్యుడు వచ్చే టైంకి మేము బయలుదేరామంటే అర్థం ఏంటంటే టులిప్ గార్డెన్స్ కి ఎర్లీగా వెళ్ళాలి. లేట్ గా వెళ్ళామంటే అక్కడ క్రౌడ్ పెరిగిపోతుంది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఎర్లీగా వెళ్ళండి. బిల్డింగ్ బ్లాక్స్ తో సరదాగా పిల్లలు ఆడుకునేటప్పుడు అన్ఈక్వల్ గా ఇష్టం వచ్చినట్టు కడతారు కదా, అలా అనిపించాయి నాకైతే ఈ బిల్డింగ్స్. ఐ మీన్ అన్ని కాదు, అన్నిట్లో కొన్ని అలా అనిపించాయి. మేమే ముందొచ్చేసామని మేం ఫీల్ అయ్యాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది మాకులాగానే చాలా మంది ఆలోచించారని. మా ఆయన చేతిలో ఏముందో తెలుసా? స్కావెంజర్ హంట్ ప్లాన్ అన్నమాట. అసలు అంటే ఏంటో తెలుసా? పిల్లలకి బోర్ కట్టకుండా ఫన్ ఛాలెంజెస్ ఇవ్వటం అన్నమాట. అవి వాళ్ళు వెతుక్కుంటూ ఆ బేసిక్ హంట్ ఐటమ్స్ ని పట్టుకున్నట్లయితే వాళ్ళకి చిన్నగా ట్రెజర్స్ కూడా ఉంటాయి. మాకులాగా ఇలా ప్రశాంతంగా ఫోటోషూట్లు వీడియోలు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అర్లీగా వెళ్ళండి. ఈ క్యూకనోఫ్ గార్డెన్స్ అనేవి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన టులిప్ గార్డెన్స్ లో ఒక్కటి కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. సో వీలైనంత వరకు త్వరగా వెళ్ళటానికే ట్రై చేయండి. గార్డెన్స్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్ షూస్ వేసుకుంటే మంచిది. అండ్ వాతావరణం కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ టులిప్ గార్డెన్స్ కి వెళ్ళినప్పుడు వెదర్ గనక బాగోకపోతే అసలు వెళ్ళిన ట్రిప్ అంతా వేస్ట్ అవుతుంది. మా ఆయనకి నేను ఒక్కదాన్ని చాలదన్నట్టు ఈ పిల్ల కూడా ఫోజులు ఇస్తుంది వీడియోలు తీయమని. ఈ గార్డెన్స్ లో ప్రతి మూల ఫోటో స్పాట్ లానే ఉంటుంది, కానీ ఖచ్చితంగా వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో అయ్యే ఫొటోస్ తీసుకోవాలి. అండ్ వాళ్ళు ఎంత బాగా ఈ గార్డెన్స్ ని మెయింటైన్ చేస్తున్నారో టూరిస్ట్ గా వెళ్ళినప్పుడు అది మన బాధ్యత కూడానా. కొన్ని చోట్ల టులిప్ ఫీల్డ్స్ లోకి మనకి ఎంట్రీ ఉండదు. సో అలాంటి దగ్గరికి వెళ్లకుండా ఉంటే మంచిది. అండ్ ఎవరు లేరు కదా అని చెప్పి అనవసరంగా పూలను కూడా కొయ్యకండి. అండ్ నా పర్సనల్ రికమెండేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే చిన్న పిల్లలతో వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా లిక్విడ్స్ ఎక్కువ పట్టుకోండి. అది వాటర్ కావచ్చు, జ్యూస్ కావచ్చు, ఇంకా ఎక్సెట్రా ఏమైనా కావచ్చు, బట్ లిక్విడ్స్ అయితే మ్యాండేటరీ. ఇంకా వీలైతే హెల్దీగా కొన్ని స్నాక్స్ పట్టుకుంటే చాలా చాలా బెస్ట్. బికాస్ ఆ గార్డెన్స్ లో అన్ని కూడా నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి. అఫ్ కోర్స్ అలాంటి టూరిస్ట్ ప్లేస్ లో అన్ని ఎక్స్పెన్సివ్ గానే ఉంటాయి. ఇంకా ఎంత కాదు వద్దు అన్నా సరే మన వాళ్ళు ఆగుతారా? ఐస్ క్రీమ్ చూసారంటే ఇంకా ఆగనే ఆగరు. దిశా బేబీకి ఇప్పించిన చిన్న ఐస్ క్రీమ్ కాస్ట్ వచ్చేసి €3.50, అంటే ఆల్మోస్ట్ 350 రూపీస్. నార్మల్ గా అయితే ఆ ఐస్ క్రీమ్స్ మనకి బయట €2 కే దొరికేస్తాయి, బట్ హాఫ్ కి హాఫ్ ఎక్స్ట్రా పడినట్టు అనిపించింది నాకైతే.
టులిప్ గార్డెన్స్ లో ఉన్న కలర్ఫుల్ పూలన్నీ కూడా మాతో పాటు మీరు ఒకసారి చూసేయండి మరి. అన్ని పూలు చూసిన తర్వాత ఆకలేసిందని చెప్పేదానికంటే అంత గార్డెన్ తిరిగిన తర్వాత ఆటోమేటిక్ గా ఆకలేస్తుంది కదా. సో ఆ టులిప్ గార్డెన్స్ లో ఉండే ఒక రెస్టారెంట్ కే వెళ్ళాము. కాస్ట్ చాలా చాలా ఎక్కువ అనిపించింది, బట్ స్టిల్ పిల్లలకైతే ఫుల్ ఆకలేస్తుంది అన్నారు. 4-5 యూరోలకి దొరికే శాండ్విచ్లే ఇక్కడ 9-10 యూరోలు చూపిస్తున్నది. బట్ స్టిల్ అవసరం కాబట్టి తప్పలేదు. పోనీ అంత కాస్ట్ తీసుకున్నారు, వేడి వేడిగా ఉంటుందేమో అని ఆశగా గబగబా నా టేబుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళిపోయానా. చూడటానికేమో అబ్బా అన్నట్లున్నాయి, కానీ తినటానికేమో చల్ల చల్లగా అనిపించాయి. ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడే చాలా బాధ అనిపిస్తుంది మనసుకెందుకో. కానీ అలాంటి ఆకలి మీద ఏదైనా సరే టేస్టీగా వెళ్ళిపోతుంది అనుకోండి. కాస్తంత ఆకలి తీరేసరికి మళ్ళీ గార్డెన్స్ మీద పడ్డాము. మేము ఇప్పటి వరకు కవర్ చేసింది ఒక పావంతు గార్డెన్ మాత్రమే, తక్కింది అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దరు. కానీ అంతవరకు సెలవు. వీడియో కనుక ఎంజాయ్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కంటిన్యూషన్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్.